మనం ముందుగా అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ అయిన హైకోర్టు అడ్వకేట్. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి బాధితులు పరామర్శించే క్రమంలో ఆయన కూడా కీలకంగా వ్యవహరించారు కాబట్టి వారితో మాట్లాడదాం. కోటిపల్లి అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి విన్నారా? మీరు ఫోన్లో మాట్లాడారా? ఆయన విన్నాను. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాని మీద మీరేం చెప్తారు సార్? ఆయన పూర్తిగా అబద్ధాలు ఆడుతున్నారండి. ఆయనకి నేను చెప్తున్నాను, మేము కూటమి ప్రభుత్వమే, జనసేనే, మేము మద్దతు ఇచ్చినా కానీ పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. నిన్న వెళ్ళి ఎవరు కూడా అమ్మాయికి ఇలా చెప్పమని కానీ అలా చెప్పమని కానీ మేము ఎవరూ అడగలేదు. అమ్మాయి జరిగిన సంఘటన ఏంటి, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా న్యాయం జరిగిందా, మీరు ఏ విధమైనటువంటి న్యాయం కోరుకుంటున్నారు అని అడిగాం. ఫస్ట్ డిఎస్పీ గారిని కలిసాం. డిఎస్పీ గారి దగ్గర మేము అడిగింది ఏంటంటే, సార్ ఆ చనిపోయిన వ్యక్తికి తలకి బలమైన గాయాలు ఉన్నాయి, అది ఎవరో కొట్టారని చెప్పి స్థానికులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు డిఎస్పీ గారితో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు దాన్ని కొట్టి పాడేస్తూ అటువంటిది ఏం లేదు, జస్ట్ గుద్దడం వల్లే చనిపోయారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, అది ఇదనే ఎమ్మెల్యే గారిని పొగిడారు. అంతవరకు జరిగిందండి. ఎవరు డిఎస్పీ గారు పొగిడారా? ఏదండి, డిఎస్పీ గారు పొగిడారా ఎమ్మెల్యే గారిని? అక్కడ డిఎస్పీ గారు పొగిడారు. ఏమని, ఇలా ఇలా ఏమీ లేదండి, అంత చాలా బ్రహ్మాండంగా చేసేసామని. అదంతా వాస్తవం. ఎమ్మెల్యే గారు కూడా తనను తాను ఇన్ని రోజుల తర్వాత ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు. విచిత్రం ఏంటో తెలుసండి, అక్కడ నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ 2 రోజుల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు అంటున్నాడు. తన మనిషిని పంపించాడంట ఆయన ఆసుపత్రికి, ఏం జరిగిందో తెలియదంట. ఆ నరరూప రాక్షసుడు ఆమె బయట పని చేసుకుంటే ఆమె చేతులు వెనక్కి మడిచేసి ఆమెను బలాత్కారం చేయబోయాడు. ఒకసారి ఆమె 9 నెలల పాపని ఎత్తుకెళ్ళిపోయి, నువ్వు నాతోటి శారీరకమైనటువంటి సంబంధాన్ని నువ్వు అంగీకరిస్తేనే, లేదే నువ్వు ఒప్పుకుంటేనే నీ పిల్లని నీకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇదంతా పోలీసు వారికి చెప్పారు. పోలీసు వారికి అన్ని కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఆ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి తెలియదంట. బయట నుంచి వచ్చి గొడవలు ఎట్టేస్తున్నారంటండి. మరి ఏం మాట్లాడుతున్నారు? ఇంతవరకు వేరే చౌదరి గారు చనిపోతే ఆ రోజు సాయంత్రమే హోంమంత్రి గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అది కూడా కుటుంబ కక్షలతో చనిపోయారుగా, అతను తెలుగుదేశం కదా. ఇప్పుడు చనిపోయిన ఈ వ్యక్తి కూడా పూర్తిగా 40 ఏళ్ళుగా తెలుగుదేశంలోనే ఉండి, తెలుగుదేశం ఒక కార్యకర్తగా పనిచేసి తెలుగుదేశం విజయాల్లో కీలక పాత్ర తన ఓటు ద్వారా చేసినటువంటి వ్యక్తి చనిపోతే, ఇంతవరకు కూడా 16 రోజుల తర్వాత కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చినట్టు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎప్పుడు మాట్లాడాలి, తన మనిషిని పంపించినప్పుడు అక్కడ విషయాలే తెలియదని చెప్తున్నారు. ఇప్పుడు క్లియర్ కట్ గా మీరు లైవ్ విని ఉంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పలా, మొత్తం కేసు నీరు గచ్చారండి. ఈ కేసులో ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి పూర్తిగా ప్రలోభాలకు గురి చేసి, నువ్వు మన ఇంటి మీదకి వచ్చి వాళ్ళు గొడవ చేశారు, నువ్వు వాళ్ళని చంపుతావా, నువ్వు చస్తావా అని చెప్పి ప్రలోభాలకు గురి చేసి అతన్ని ఈ హత్యకి ముందుగా 7 రోజుల ముందు నుంచి ప్లాన్ అండి. ఈ హత్యకి సహకరించినటువంటి ఇంకో వ్యక్తులు ఉన్నారు. ఇతను పేపర్లు ఆ రోజు సెలవండి, పేపర్లు ఇస్తారు, ట్రాక్టర్లకు సంబంధించిన పేపర్లు ఇస్తారని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి మధ్యాహ్నం 12 గంటల సమయంలో రప్పించండి, వీళ్ళని ఫోన్ కాల్ ద్వారా, వీళ్ళు ఇప్పుడే ఈ ఊళ్ళోంచి బయలుదేరారని ఒక 2 వ్యక్తులు ఫోన్ చేసి హరిశ్చంద్ర ప్రసాద్కి చెప్పడం, ఆ సంఘటనలో తన భార్య కూడా ఉండటం, వీళ్ళు ఎవరిని అరెస్ట్